యాక్చువల్లీ పక్క దేశాల్లో ఈ స్లీప్ వాక్లో జరిగినవి చూస్తే నువ్వు షాక్ అవుతావు. ఇతని పేరు ఫాల్టర్, యుఎస్. ఇతనికి స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. ఇతని వైఫ్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుందని స్లీప్ వాక్లో తన వైఫ్ని నైఫ్తో పొడిచి తనే ఎస్సీడీ బూత్ నుంచి పోలీసులకి కాల్ చేసి పక్కన పార్క్లో పడుకున్నాడు. పోలీసులు వచ్చారు, చెక్ చేశారు, మర్డర్ జరిగింది. కాల్ వచ్చిన ఎస్సీడీ బూత్కి వెళ్ళారు. పక్కన ఉన్న ఫాల్టర్ని చూసి లేపారు. 1 అవర్ తర్వాత ఫాల్టర్ లేచి షాక్గా నేనిక్కడ ఉన్నా ఏంటి, ఈ కత్తేంటి అని షాక్ అయ్యాడు. చేసింది ప్రతిదీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అందరూ చూసి షాక్ అయ్యారు. తను స్లీప్ వాక్లో చేశాడని ప్రూవ్ అయింది. నీ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. నీకు అందరికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నువ్వు ఏదైనా ఎమోషనల్గా ఫీల్ అయ్యి టెన్షన్గా డిస్టర్బ్ అయ్యి నువ్వు దేని గురించి అయితే ఓవర్గా థింక్ చేసావో పడుకున్నాక స్లీప్ వాక్లో చేస్తున్నావు. అర్జున్ నీ ఎమోషన్ కాబట్టి స్లీప్ వాక్లో అర్జున్లా నువ్వు బిహేవ్ చేస్తున్నావు. ప్రతి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు డీప్గా థింక్ చేసి మెంటల్గా డిస్టర్బ్ అయి పడుకున్నాక నీకు నువ్వు చెప్పుకోవడానికి చేసినవే ఈ లెటర్స్ రాయడం, డైరీ రాయడం, వాల్ మీద రాయడం. ఈ రికార్డ్ అయిన ఫుటేజ్లో కూడా ఎవరు చేశారో అర్థం కాక స్లీప్ వాక్లో నువ్వే ప్రాపర్టీస్ పగలు కొడుతూ అరుస్తూ నిన్ను నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు. జీరో మెమరీలో ఉంటావు కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలీదు. అందుకే మీ మామయ్య నీకు బ్యాగ్ ఇచ్చినా నీకు తెలీదు, నువ్వు బెగ్గర్కి బ్యాగ్ ఇచ్చా నీకు తెలీదు. ఈ స్లీప్ వాక్లో రాబరీలో ఇన్వాల్వ్ అయినది నువ్వే, మర్డర్ చేసింది నువ్వే, నీ గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టింది నువ్వే, నీ మామయ్య దగ్గర బ్యాగ్ తీసుకుంది నువ్వే, అర్జున్లా బిహేవ్ చేసింది నువ్వే. ఇవన్నీ నీకు నువ్వు చెప్పుకోవడానికి లెటర్స్, డైరీ, వాల్ మీద రాశావు. కోపంలో ప్రాపర్టీస్ పగల కొట్టింది నువ్వే. ఈ డిసార్డర్ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్కి వచ్చే కొద్దీ తగ్గుతుంది. నువ్వు స్లీప్ వాక్లో లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చిన్న చేంజ్ లేకుండా సేమ్ ప్లేస్లో వచ్చి పడుకుంటున్నావు. అందుకే దీని గురించి నీకు తెలిసే ఛాన్స్ లేకుండా పోయింది. బహుశా ఈ అర్జున్ ఇన్సిడెంట్ తర్వాత నీ వీక్నెస్ మీ అమ్మకి తెలిసినా చెప్పకపోయిండు. నా కొడుక్కి ఒక బలహీనత ఉందని నేను చెప్తే వాడు భయపడుతూ బ్రతుకుతాడు. అదే వాడంతటా వాడు తెలుసుకోగలిగితే జాగ్రత్త పడతాడు. అందుకే అర్జున్ చనిపోయిన తర్వాత వాడు చనిపోయిన విషయంతో పాటు ఆదిత్యకున్న ఒక బలహీనత గురించి కూడా ఆదిత్యకి చెప్పలేదు. ఈ డిసార్డర్కి ట్రీట్మెంట్ లేదు. నీ ఎమోషన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడమే. అండ్ బీ కేర్ఫుల్.